Hi guys, how to start a Guppy and Beta farm episode number 3 ki అందరికి వెల్కమ్. సో లెట్ గెట్ ఇన్ టు ద ఎండ్రో. గప్పీ ఫామ్ పెట్టాలంటే అసలు ఎక్విప్మెంట్ గురించి చెప్పాను, సైట్ గురించి చెప్పాను, అంటే ప్లేస్ గురించి చెప్పాను, అండ్ ఏ వెరైటీస్ తెచ్చుకోవాలో చెప్పాను. ఈ వీడియోలో నేను గప్పీస్ అండ్ బీటాస్ యొక్క కేరింగ్ గురించి చెప్తాను. కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రోస్. మీరు బ్రీడింగ్ చేయడం పక్కన పెడితే కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్ 4లో బ్రీడింగ్ గురించి చెప్తాను. కేరింగ్ విషయంకి వస్తే మీరు గప్పీస్ పెంచినా బీటాస్ పెంచినా స్పెసిఫిక్ స్పేస్ అనేది ఉండాలన్నమాట. బీటాస్కి వచ్చి మనకి స్మాల్ ట్యాంక్స్ ఉంటాయి, డిస్ప్లే ట్యాంక్స్ ఉంటాయి. అటువంటి వాటిలో అయితే మీరు ఒక్కొక్కటిగా మీరు అయితే ప్లేస్ చేయాలి. మా దగ్గర బడ్జెట్ లేదు బ్రో అని అంటే 5 లీటర్ బాటిల్స్ ఉంటాయి. 5 లీటర్ 3 లీటర్ కాదు, 5 లీటర్ బాటిల్స్ అందులో మీరు పెట్టాలన్నమాట బీటాస్ని. అండ్ అందులో మనం ఏంటనంటే బీటాస్కి ఆల్మండ్ లీవ్స్, సాల్ట్ కలిపిన ఒక స్టోరేజ్ కంటైనర్ అయితే పెట్టుకోవాలి. సో వెనక్కి కనిపిస్తుంది కదా, అటువంటి ట్యాంక్ పెట్టుకొని ఆ ట్యాంక్లో ఏంటంటే వాటర్ ఫిల్ చేసేసి బాదం లీవ్స్ అండ్ సాల్ట్ వేసేసి వదిలేయాలి 1 వీక్ పాటు. ఆ తర్వాత ఆకులు తీసేసి ఆ వాటర్ మాత్రమే మనం బీటాస్కి అయితే యూజ్ చేయాలన్నమాట. బీటాస్కి 5 లీటర్ బాటిల్లో మనం పెట్టినప్పుడు ఎవ్రీ 4 డేస్కి ఒకసారి మనం వాటర్ అనేది చేంజ్ చేయాలి. 50% వాటర్ చేంజ్ చేయాలి సైఫన్ ద్వారా. అప్పుడు మనం ఆ ఓల్డ్ వాటర్ ఏదైతే ఉందో, మనం స్టోరేజ్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అదైతే మనం వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి, మనం గప్పీస్ ఫిషింగ్ కేరింగ్ వస్తే టబ్స్లో పెడుతున్నారా, ఫ్రీజర్స్లో పెడుతున్నారా అని చూసుకోండి. ఫ్రీజర్స్లో పెడితే ఒకలాగా ఉంటుంది, టబ్స్లో పెడితే ఒకలాగా ఉంటుంది. ఫ్రీజర్స్లో పెట్టారనుకోండి, ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి అడుగునున్న చెత్తనంతటిని సైఫన్ చేసుకొని 50% వాటర్ని రీఫిల్ చేసుకోండి. అండ్ అదేవిధంగా గప్పీస్కి కూడా మనం ఆల్మండ్ లీవ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. గప్పీస్కి రాక్ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. మేము రాక్ సాల్ట్ వేస్తున్నాము చచ్చిపోతున్నాయని మీరు అనొచ్చు. రాక్ సాల్ట్ అనేది క్వాంటిటీ ఇంపార్టెంట్ అనమాట. మీరు వేసే కంటైనర్ని బట్టి క్వాంటిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రీజర్స్ బాక్స్కి అయితే ఒక పిడికెడ్ అయితే మనం వేసుకోవాలి. అదే మీరు బ్లాక్ టబ్స్లో పెంచుతున్నారంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీరు ఓవర్గా వేసినా సరే చనిపోతాయి, ఓవర్గా అయితే వేయకూడదు. ఏదైనా అంతే, ఫుడ్ అయినా సరే ఓవర్గా వేయకూడదు, ఓకేనా. మీరు ఆల్మండ్ లీవ్స్ కూడా మనం గప్పీస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, గప్పీస్కి మనం గప్పీ గ్రాస్ కానీ ఫాక్స్టైల్ కానీ ఇటువంటి లైవ్ ప్లాంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలానే ఈ లైవ్ ప్లాంట్స్ ఉంటేనే బతుకుతాయని నేను చెప్పాను. లైవ్ ప్లాంట్స్ ఒక్కటి వల్ల బతకడం కాదు, లైవ్ ప్లాంట్స్ ఉండడం వల్ల ఏంటంటే అమోనియాని లాక్కుంటాయి అనమాట. మనం ఫర్ సపోజ్ వీక్లీ వన్స్ టబ్స్ అనేది చేంజ్ చేస్తుంటాం కదా, వాటర్ చేంజ్ చేస్తుంటాం కదా. ఒకవేళ 1-2 రోజులు లేట్ అయినా సరే గప్పీస్ అమోనియా ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఇది మనకి లాక్కుంటూ ఉంటుంది. గప్పీ అనేది సేఫ్గా ఉంటుంది అనమాట. మనం ఎంతో కాస్ట్ పెట్టి ఫ్యాన్సీ గప్పీస్ తెచ్చినప్పుడు వాటిని కేరింగ్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మాత్రమే కదా మనం ఫిషెస్ రేపొద్దున ఫామ్ని మెయింటైన్ చేయాలంటే. ముందుగా మనం తెచ్చిన పేరెంట్స్ని మనం చంపేసుకుంటే మన గప్పీ ఫామ్ ఎలా రన్ అవుతుంది చెప్పండి. ఖచ్చితంగా మీరు ఈ కేరింగ్ టిప్స్ అయితే కంపల్సరీ పాటించాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే, ఫుడ్ అనేది మీరు ఇందులో చాలా రకాల ఫుడ్స్ అయితే ఉంటాయి. మనకి ప్రోటీన్ చూసుకోవాలన్నమాట, అందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది అని చెప్పి. గప్పీస్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా న్యూట్రిషన్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ విషయానికి వస్తే ఇంచుమించుగా 30% అబవ్ ఉన్న ప్రోటీన్ అయితే యూజ్ చేయాలి. మీరు గప్పీస్ పెట్టినా బీటాస్ పెట్టినా ఖచ్చితంగా పెల్లెట్ ఫుడ్ మీద ఆధారపడతాము అని అంటే అది ఇంపాసిబుల్. ఫామ్ అయితే పెట్టద్దు. ఫామ్ పెట్టాలని అంటే కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సింది లైవ్ ఫుడ్ మాత్రమే. లైవ్ ఫుడ్లో వెరైటీస్ చెప్తాను. మోయినా కల్చర్ అండ్ దాఫియా కల్చర్ అండ్ గ్లిండర్వామ్, మైక్రోవామ్. సో మైక్రోవామ్ వేస్ట్, నేనైతే అది సజెస్ట్ చేయను, కానీ గ్లిండర్వామ్ బెస్ట్. అండ్ అదేవిధంగా మనకి మోయినా బెస్ట్, డాఫియా బెస్ట్ అండ్ బ్లడ్ వామ్స్. ఇవైతే దొరకవు, మనకు దొరికేవి నేను చెప్తాను. చాలా ఉన్నాయి, టూబీఫ్లెక్స్ వామ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే మనకు దొరికేది ఎక్కువగా మోయినా ఫీడ్ చేయండి. ఒక్క పూట మోయినా పెట్టండి, ఒక పూట పెల్లెట్స్ పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక్క పూటైనా దానికి లైవ్ ఫుడ్ అనేది మనం ఫీడ్ చేయాల్సి వస్తుంది అనమాట. గ్లిండర్వామ్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ అనమాట. ఈజీ మెయింటెనెన్స్, పెద్ద స్మెల్ ఉండదు, ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు, బాగుంటుంది. మోయినా మీద పోల్చుకుంటే నేను గ్లిండర్వామ్ సజెస్ట్ చేస్తాను. ఎందుకనంటే ఇందులో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఈజీ మెయింటెనెన్స్ అనమాట. దీనికి ఈస్ట్ ఏకర్లు ఏ ఏకర్లేదు, దీనికి డాగ్ ఫుడ్ ఒకటి పెడితే సరిపోతుంది. కాకపోతే అది చూడడానికి కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది. బట్ ఈ ఫీల్డ్లోకి దిగిన తర్వాత అన్నీ తట్టుకునేవాడే ఈ ఫీల్డ్లో ఉండగలడు. సో ఇది నచ్చదు అది నచ్చదు అని అంటే మన వల్ల అయితే కాదనమాట.
సో చాలామంది అడిగారు గ్లిండర్వర్మ్ కల్చర్ మనం నార్మల్ చేత్తో పట్టుకోవచ్చు అని. ఏం కాదు గాయస్, అదేమి ప్రాబ్లం ఏం రాదు, అదేం బ్యాక్టీరియా విషయంలో కాదు. మీ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అనమాట. అండ్ ఇంకొకటి మన కేరింగ్ విషయానికి వస్తే ఇవి టిప్స్. అండ్ ఎండాకాలంలో ఒక కేరింగ్ తీసుకోవాలి, వర్షాకాలంలో ఒక కేర్ తీసుకోవాలి, అండ్ అదేవిధంగా చలికాలంలో ఒక కేర్ తీసుకోవాలి. చలికాలంలో ఏంటంటే వింటర్ అనేది నాకు ఎక్కువగా తగలకూడదు అనమాట, చలి ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా మన ఫిషెస్ హెల్దీగా ఉండాలంటే దీనికి ఖచ్చితంగా ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఫుడ్ అయితే మీరు జాగ్రత్త చేసుకోండి. అండ్ కేరింగ్లోని మనకి బేబీస్ని కూడా కేర్ అయితే చేసుకోవాలన్నమాట. బేబీస్ని కేర్ చేసుకున్నప్పుడే మనం ఫిషెస్ని గ్రూమ్ చేసి మన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సేల్ చేయొచ్చు. అండ్ ఈ బేబీస్ని మనం ట్యాంక్లోనే వదిలేయకుండా సపరేట్ చేసి సపరేట్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీస్ మనం సపరేట్ చేసినప్పుడు కూడా లాంగ్ ట్యాంక్స్ని మనం ప్రిఫర్ చేయండి. టబ్స్లో కాకుండా లాంగ్ ట్యాంక్స్ అయితే బేగా గ్రోత్ వస్తాయి. 2 monthsకి ఒకసారి మన బ్యాచ్ రిలీజ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. దీనికి ఇచ్చే టిప్స్ ఏంటంటే మీరు వేసే టబ్లో బ్రీడింగ్ పెడదాం అనుకుంటే 7 females 3 males ఒక టబ్లో అయితే ఫిక్స్ చేయండి. అలా ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయో అన్ని బ్రీడ్స్ 7 females 3 males స్టార్ట్ చేయండి. అప్పుడు ఏంటంటే మనకి ప్రతి గప్పి యొక్క సైకిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఆల్టర్నేటివ్గా గప్పీస్ అయితే వస్తాయి అన్నమాట. అప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ గప్పి బేబీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మంచి సపరేట్ ట్యాంక్స్లో పెట్టేసుకొని మంచి ఫుడ్ ఇచ్చుకొని మనమైతే కేరింగ్ చేయాలి. ఇప్పుడు బేబీస్ కేరింగ్ విషయానికి వస్తే బేబీస్ని మనం ఏంటంటే లాంగ్ ట్యాంక్స్లో పెట్టినప్పుడు ఎవ్రీడే వాటర్ అనేది సైఫన్ చేసుకోవాలి. అంటే మొత్తం కాదు, ఒక 10% వాటర్ని సైఫన్ చేసి 10% వాటర్ని ఫిల్ చేయాలి. ఎవ్రీడే ఎందుకు చెప్తున్నానంటే బేబీస్ గ్రోత్ పెరగాలనంటే మీరు ఎవ్రీడే చేయాలి. అలానే మీరు వాడే వాటర్ కూడా ఓల్డ్ వాటర్ అయి ఉండాలి. ఓల్డ్ వాటర్ మీన్స్ మీరు ఫ్రెష్ వాటర్ని పట్టేసి ఒక 5 days స్టోర్ చేసుకొని ఆ వాటర్ని యూజ్ చేయండి, బెస్ట్ ఉంటుంది అనమాట. గప్పీ బేబీస్ అయితే ఎక్కువగా తింటుంటాయి. అలానే మీరు ఓవర్ ఫీడ్ వేసేయకూడదు. ఓవర్ ఫీడ్ వేసడం వల్ల అడుగుని చేరిపోయి అమోనియా ఎక్కువ ఫామ్ అయిపోతుంది. గప్పీ ఫిషెస్ బేబీస్ ఉన్న ట్యాంక్లో మీరు అయితే ప్లాంట్స్ని కంపల్సరీ ప్లేస్ చేయాలి. దీనివల్ల బేబీస్ అనేవి హెల్తీగా ఉంటాయి, అమోనియా ఈ ప్లాంట్స్ బాగా తీసుకుంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా మన బేబీస్ ఏవైతే ఉన్నాయో ఆ బేబీస్ గ్రోత్కి మనం ఖచ్చితంగా ఆర్టిమియా కానీ మొయినా కానీ యూజ్ చేయాలి. మొయినా మరీ చిన్నప్పుడు అయితే తినవు, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక 10 days నుండి అయితే ఫీడ్ అయితే తీసుకుంటూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆర్టిమియా యూజ్ చేయండి ఒక 10 days వరకు. ఇది కాస్ట్ కదా బ్రో అని మీరు అడగచ్చు, బట్ బేగా పెరగాలంటే తప్పదు కొన్నిసార్లు. లాట్స్ ఆఫ్ బేబీస్ ఉన్న వాళ్ళు ఆర్టిమియా అయితే కంపల్సరీ ఫీడ్ చేస్తారు. ఎందుకంటే కొంచెం ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఎలా ఉంటుందంటే రూపాయి ప్రోడక్ట్కి 2 రూపాయలు ఖర్చు పెట్టినట్టు అవుతుంది ఈ ఆర్టిమియా వేయడం వల్ల. ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మాలాంటి ఫిష్ కీపర్స్ ఏంటంటే మొయినాతో మేనేజ్ చేస్తారు. దానికి రీజన్ అదే, మొయినా అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనకి ఈస్ట్కి తప్ప దానికి అమౌంట్ అవ్వదు కాబట్టి మేము మొయినా ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాని అది హై క్వాలిటీ ఫుడ్ కాదని కాదు, హై క్వాలిటీ ఫుడ్ అనమాట. ఇది ఆర్టిమియాతో సమానం. ఆర్టిమియా అంత కాదు, ఆర్టిమియా టాప్ లెవెల్లో ఉంది. దాని తర్వాత దాఫియా తర్వాత మొయినా అనమాట. మొయినా తర్వాత గ్లిండర్. ఇలా అయితే ఉంటుందన్నమాట దీని యొక్క ప్రోటీన్ లెవెల్స్. సో మీరు ఏది వేసుకుంటున్నారో మీ ఓన్గా మీరు పెంచుకుంటున్నారంటే ఆర్టిమియా వేసుకోండి. లేదు మీరు బయటకు సేల్ చేసుకుంటున్నారంటే మొయినా బెస్ట్. మొయినా దాఫియా ఇటువంటి కల్చర్స్ అయితే పెట్టుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చే కల్చర్స్ని మీరు ఫీడ్ చేయడం వల్ల మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. దాని మీద ఖర్చు పెట్టే కాస్ట్ తగ్గినప్పుడు మాత్రం నమ్మినప్పుడు 2 రూపాయలు వస్తుంది, లేకపోతే కష్టం. దీని మీద నాకు చాలా నాలెడ్జ్ ఉంది గైస్. దగ్గర 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇంచుమించుగా. నేను ఫామ్ పెట్టి 4 years అవుతుంది. 4 years ఎక్స్పీరియన్స్ ఫామ్ ప్రకారం ఉంది. ఒక 6 years మాత్రం హాబీయస్ట్గా నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను యూట్యూబ్లో వీడియోస్ చేయకపోయినంత మాత్రానికి నేను సేలింగ్ ఏమి ఆపేయలేదు. సేలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకున్నవి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, అదేవిధంగా యూట్యూబ్ కూడా ఉందన్నమాట. ఇకపై డైలీ వీడియోస్ పెడతాను, సపోర్ట్ చేయండి.